దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 27వ వచనం వరకు మనం ప్రార్థన చేసి దానియేలు 8వ అధ్యాయమును క్లుప్తంగా ధ్యానిద్దాం. పరిశుద్ధుడు 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 అని ఎల్లవేళలో పరమదూతల చేత పొగడబడే అతి పరిశుద్ధుడు అయిన దేవా, సర్వోన్నతుడు అయిన ప్రభువా, సజీవుడవు సార్వభౌముడవు, నీ ఒక్కడవే సర్వ సృష్టికి ఆధారభూతుడవు, ఆల్ఫా ఒమేగావు. నిన్ను మేము గ్రహించుట, నిన్ను ఎరిగి ఉండుట మా ధన్యత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు మమ్మను చేరినందుకు, మాకు మిమ్మను చేరే భాగ్యం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. ప్రభు, మరి ఈ సమయంలో మేమందరము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి, నీ వాక్యమును ధ్యానించడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యమును మాకు తెరిచి మీ ఆత్మ ద్వారా బోధించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ అధ్యాయమును మనము చదువుకుంటూ దాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోతాము. సో నేను మొదట చదివి తర్వాత ధ్యానము కాకుండా ఒకేసారి మనము ధ్యానపూర్వకంగా దాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. అంశం ఏంటంటే ద హిస్టారిక్ విజన్, చారిత్రాత్మకమైనటువంటి దర్శనం. దానియేలు గ్రంథంలో కొన్ని విషయాలు మనము గత కొన్ని పాఠాల్లో నేర్చుకుంటూ వచ్చాము. వాటిల్లో మనము తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే దానియేలు 2వ అధ్యాయం నుండి దానియేలు 7వ అధ్యాయం ముగింపు వరకు ఆయన అరమైక్ భాషలో ఆ యొక్క గ్రంథాన్ని రాశాడు. సో మొదటి అధ్యాయము హీబ్రూ భాషలో ఉంది, మరలా 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు హీబ్రూ భాషలో అది రాయబడింది. ఆ 2 నుండి 7 వరకు అరమైక్ భాషలో ఎందుకు రాశాడు అంటే అన్యులకు దాంట్లో ఉన్నటువంటి వర్తమానము అర్థం కావాలి, వారికి అందబడాలి కనుక దాన్ని బట్టి వారి కొరకు ఆ రకంగా రాశాడు. 8 నుండి 12 వరకు ఉన్నటువంటి భాగము ప్రత్యేకించి దేవుని ప్రజలకు ఇశ్రాయేలీలకు రాయబడింది కనుక వారికి వారి యొక్క స్వంత భాష అయినటువంటి హీబ్రూ భాషలోనే ఆయన రాయడం జరిగింది. మీరు ఒకవేళ ఈ గ్రంథాన్ని చదివి ఉంటే 7వ అధ్యాయాన్ని చదివి 8వ అధ్యాయాన్ని కూడా చదివి ఉంటే ఇక్కడున్నదే అక్కడ కూడా రాశాడు, రిపీట్ అయింది అని అనుకుంటారు. కొన్ని విషయాలు మనకు అలా కనిపించినా 7వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనము ఒకటి కాదు, దాంట్లో వ్యత్యాసాలు ఉన్నాయి. 7వ అధ్యాయాన్ని ఒకవేళ మనం తీసుకుంటే ప్రపంచం అంతటికి కలుగబోయేటువంటి విషయాలను గురించి దేవుడు రాశాడు. 8వ అధ్యాయంలో మాదియా పారసికపు రాజ్యము అండ్ గ్రీకుల రాజ్యము ఈ రెండు మనకు కనబడినప్పటికీ దేవుని ప్రజలకు ఇశ్రాయేలీయులకు ప్రత్యేకించి రాయబడింది. సో 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. 7వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి చిన్న కొమ్ము, లిటిల్ హార్న్, అతడు క్రీస్తు విరోధి అని అంటాం కదా, యాంటీ క్రైస్ట్కి సాదృశ్యం. 8వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి చిన్న కొమ్ము, లిటిల్ హార్న్, యాంటీ క్రైస్ట్కి కాదు కానీ యాంటీయోకస్ ఎపిఫేనస్ అనేటువంటి ఒక రాజుకు అతడు సూచనగా ఉన్నాడు. 7వ అధ్యాయము రోమన్ల ద్వారా వచ్చేటువంటి వ్యక్తి ఆ తరువాత కాలంలో ప్రపంచం అంతటినీ ఎలా పరిపాలిస్తాడో దాని గురించి రాయబడింది. 8వ అధ్యాయంలో గ్రీకు రాజ్యము ద్వారా విభజించబడినటువంటి ఒక భాగము నుండి వచ్చేటువంటి ఒక వ్యక్తి మరి ఆయన కాలంలో ఒక జనాంగాన్ని ఎలా అనుస్తాడో దాని గురించి రాయబడింది. సో ఈ రకంగా కొన్ని వ్యత్యాసాలు మనకున్నాయి. వాటన్నింటినీ నేను చెప్తే నా యొక్క 27 వచనాలు నేను పూర్తి చేయలేను. సో కొన్ని నేను మీకు చెప్తాను, మిగతావి మీరు స్వంతగా స్టడీ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో ఈ 8వ అధ్యాయాన్ని 2గా మనము విభజించవచ్చు, ఎందుకంటే దానియేలు ఆ ప్రకారమే దాన్ని రాశాడు. 1వ వచనం నుండి 14వ వచనం వరకు ద విజన్ డిస్క్రైబ్డ్, వివరించబడినటువంటి దర్శనము అంటే దాని యొక్క అసలు దర్శనం ఏంటో దాని గురించి ఆయన చెప్తున్నాడు. ద విజన్ డిస్క్రైబ్డ్. 15వ వచనం నుండి 27వ వచనం వరకు 2వ భాగంలో ద విజన్ డెసిఫర్డ్,
ఆ యొక్క దర్శనంలో ఉన్నటువంటి అంతర్భావం ఏంటో, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలేంటో వాటిని గబ్రియేలు అనేటువంటి దేవుని దూత దానియేలుకు తెలియచేయడము, తద్వారా దానియేలు గ్రంథాన్ని చదివినటువంటి మనందరికీ కూడా దేవుడు తెలియచేయడము జరుగుతోంది. సో ఈ రెండు భాగాలను మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని వచనం వెంబడి వచనం చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము కాక మరి ఒక దర్శనము కలిగెను. సో ఈ 1వ వచనంలోనే ఆయన స్పష్టంగా చెప్పాడు. 7వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే 1వ వచనంలో రాజగు బెల్షస్సర్ బబులోను రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్నటువంటి దినాల్లో మొదటి సంవత్సరంలో దానియేలుకు కొన్ని దర్శనాలు కలిగాయి. సో అది మొదటి సంవత్సరంలో కలిగినటువంటి దర్శనాలు 7వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. 3వ సంవత్సరంలో వచ్చినటువంటి దర్శనాలు 8వ అధ్యాయంలో మనకు కనబడతాయి. యాక్చువల్గా ఒకే దర్శనము ఆయన మొదట దాన్ని రాసి దాని తర్వాత దాని యొక్క వివరణ మనకు ఆ యొక్క అధ్యాయంలో ఇచ్చాడు. ఇక్కడ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు 8వ అధ్యాయంలో చాలా మనకుంటాయి. వాటన్నింటిలోనికి మనము ఈ రాత్రి వెళ్ళలేం, కానీ రెండింటిని మాత్రము క్లుప్తంగా మనకున్న సమయంలో మనం చూస్తాం. దానియేలు తర్వాత 100 సంవత్సరాలకు ప్రపంచ చరిత్రలో జరగబోయేటువంటి విషయాన్ని అతి స్పష్టంగా టు ద డాట్, అంటే ఒక్క విషయంలో కూడా హల్లు పొల్లు అటు ఇటు కానటువంటి రీతిలో దేవుడు భవిష్యత్తుకు సంబంధించినటువంటి భూలోకపు చరిత్రను దానియేలుకు ముందుగానే బయలుపరిచాడు. అంత ప్రెసిషన్తో, అంటే అంత చక్కని పరిపక్వతతో పరిపూర్ణతతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలిగేటువంటి వ్యక్తి దేవుడు ఒక్కడే. ప్రవక్తలు చెప్పేది కొంత మట్టుకే చెప్పగలరు, లేకపోతే సీయర్స్ అంటారు, అంటే దూరదృష్టి కలిగిన వారు, లేకపోతే దీర్ఘదర్శులు అని కూడా తెలుగు బైబిల్లో మనం చదువుతాం. వారు కూడా కొంత మట్టుకే మనకు చెప్పగలరు. ప్రపంచంలో మనకు మరి 2 ప్రముఖుల గురించి మనము మన దేశంలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక ఆయనేమో వెస్ట్కి సంబంధించిన వ్యక్తి, ఇంకొక ఆయనేమో ఈస్ట్కి సంబంధించిన వ్యక్తి. వెస్ట్కి సంబంధించిన వ్యక్తి పేరు నాస్ట్రడామస్. నాస్ట్రడామస్ అనేటువంటి వ్యక్తి కొన్ని ప్రవచనాలు చెప్పాడు, ప్రపంచంలో పలానా కాలంలో పలానాది జరుగుతుంది అని. దాదాపుగా చాలా మట్టుకు అవి నెరవేరుతూ వచ్చాయి కనుక ఇప్పుడు కూడా చాలా మంది నాస్ట్రడామస్ మీద ఆధారపడతారు. రెండవది మన ఈస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన మనకు చాలా దగ్గరలో పుట్టాడు, పెరిగాడు, తర్వాత పోయాడు. ఆయనను ఆల్రెడీ మహేష్ గారి నోట్లో ఉంది, అది వచ్చేస్తుంది. ఏమంటారు? వీర బ్రహ్మేంద్ర స్వామి అని అంటారు, లేకపోతే బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాలు చాలా నెరవేరాయి కనుక వాటిని నమ్మొచ్చు అని కొంతమంది అంటారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన వాటిల్లో ఒకటి చెప్పాడు, అది నాకు అన్ని మర్చిపోయాను కానీ అది మాత్రం నేను మర్చిపోను. అదేంటంటే 3 మూర్తులు జూటా మూలం బెరుగరు బాట అన్నాడు. 3 మూర్తులు జూటా అంటే ఎవరైతే మరి ఇప్పుడు ప్రస్తుతం 3 మూర్తుల్ని నమ్మేటువంటి వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. సో దాని గురించి ఏమన్నాడంటే 3 మూర్తులు జూటా మూలం బెరగరు బాట, అంటే వారికి అసలు దారి తెలియదు, ఇక మనకేం దారి చూపిస్తారు అన్నాడు. సో ఈ ప్రకారము వారు కూడా చెప్పినటువంటివి కొన్ని తప్పిపోయాయి. అయితే చరిత్రలో మీరు జాగ్రత్తగా రీసెర్చ్ చేస్తే నాస్ట్రడామస్ చెప్పినవి కొన్ని నెరవేరలేదు, ఈయన చెప్పినవి కొన్ని నెరవేరలేదు. కాలం గతించిపోయింది, కానీ వాటిని వారు వెలికి తీసి మనకు చెప్పరు. జరిగిన వాటిని గురించే చెప్తారు. హాస్పిటల్లో ఎవడు బతికి బయటకు వచ్చాడో వాని గురించే చెప్పుకుంటారు, ఎంతమంది సర్జరీలో చచ్చిపోయారో వారి గురించి మనకు చెప్పరు. కాకపోతే దేవుడి వాక్యంలో ఆయన బయలుపరిచినటువంటి భవిష్యత్ సంబంధమైనటువంటి చరిత్ర 100% ప్రతి సమయంలో అలాగే నెరవేరుతూ వచ్చింది. అది ఈ 8వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం. 2వ వచనము, తెలుగులో 2-3 వచనాలు 2 కలిసి ఉంటాయి. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషానను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలాయి అను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. ఇక్కడ ఆయన ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ దర్శనం కలిగిందో దాని గురించి చెప్తున్నాడు. బైబిల్ పండితుల మధ్యలో అభిప్రాయ భేదం ఉంది. షూషాను అనేటువంటి పట్టణంలో దానియేలు ఉన్నప్పుడు ఈ దర్శనం జరిగింది అని కొద్ది మంది చెప్తారు. ఎక్కువ మంది ఏమంటారంటే ఆయన బబులోన్లోనే ఉన్నాడు, కాకపోతే షూషానులోనికి ఆయన ఎత్తబడినప్పుడు
ఆ ప్రాంతంలో ఆయన ఉన్నట్టుగా ఆయనకు అనిపిస్తూ ఆయన ఈ యొక్క దర్శనాన్ని పొందాడు. అది మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక వచనాన్ని నేను చదువుతాను, అప్పుడు మీకు అది అక్కడ ఏముందో ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. యెహెజ్కేలు 8వ అధ్యాయము 3వ వచనం. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. యెహెజ్కేలు ఇది రాసినప్పుడు బబులోన్లో ఉన్నాడు, కానీ ఆయనను దేవుడు అక్కడి నుండి ఎత్తి యెరూషలేముకు తీసుకెళ్లి దాన్ని చూపించి ఎలా ఈ యొక్క ప్రవచనాన్ని రాయించాడో, బహుశా దానియేలు కూడా ఆ ప్రకారమైనటువంటి అనుభవంతో ఆ యొక్క దర్శనాన్ని సూషాను అనేటువంటి పట్టణంలో ఉండి ఊలాయి అనేటువంటి నది ప్రక్కన నిలబడి చూస్తున్నట్టుగా అనుభూతి చెందుతూ దాన్ని మన కొరకు చూసి రాసి ఉండొచ్చు. సో అది ప్రజల యొక్క అంటే పండితుల యొక్క అభిప్రాయం. నా దానియేలు కాలంలో షూషాను అనేటువంటి పట్టణానికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు, ఎందుకంటే అది భవిష్యత్తులో పారసీకపు రాజ్యానికి మరి ఆ రాజులు వింటర్ ప్యాలెస్గా వాడుకునేటువంటి ఒక స్థానం. శీతాకాలంలో వారు అక్కడ బస చేయడానికి, ఉపశమనం పొందడానికి, వారు సేద తీరడానికి షూషాను అనేటువంటి పట్టణాన్ని వాడుకునేవారు. మీరు కొంత దూరం వెళ్ళి దానియేలును దాటి ఆయన తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎస్తేరు అనేటువంటి స్త్రీని గురించి చదివినప్పుడు ఆమె అక్కడ మనకు కనబడుతుంది. ఆమె తర్వాత వచ్చినటువంటి నెహెమ్యా అనేటువంటి భక్తుడిని చూసినప్పుడు ఆయన మనకు ఆ కోటలో కనబడతాడు. సో వారి కాలంలో దానికి ప్రాముఖ్యత ఉండేది, కానీ వారి కన్నా ముందే జీవించి దానిని గురించి ఆయన ఇక్కడ దేవుడి చేత బయలుపరచబడినప్పుడు రాశాడు. సో అదే మనకు ఈ యొక్క 8వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి విషయం. 3లోనే మనకు 2వ భాగంలో నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ 2 కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. నా ఇప్పుడు ఈ యొక్క గ్రంథంలో మరి మొదట ఒక పొట్టేలు కనబడుతుంది, ఆ తరువాత మనకు ఒక మేకపోతు కనబడుతుంది. నా డైరెక్ట్గా అట్లా చదివినప్పుడు పొట్టేలేంటి మేకపోతే ఏంటి అని మనం అనుకుంటాం. దీని యొక్క వివరణ తర్వాత 15 తర్వాత వచనాల్లో మనకి ఇవ్వబడింది. సో అక్కడ మనం దాని గురించి మరి ఎక్కువ ధ్యానిస్తాం. కాకపోతే ఈ యొక్క పొట్టేలు 2 కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే మీడో పర్షియన్ రాజ్యానికి సాదృశ్యం, మాదియా పారసికపు రాజ్యానికి సాదృశ్యం. సో గత పాఠంలో మనం నేర్చుకున్నాం కదా, ఆ యొక్క 2వ అధ్యాయంలో ప్రతిమను నెబుకద్నెజర్ చూసినప్పుడు దాంట్లో 4 సామ్రాజ్యాలను దేవుడు ఆయనకు చూపించాడు. దాంట్లో మాదియా పారసికపు సామ్రాజ్యం అనేది ఒకటి మనకు కనబడింది. 7వ అధ్యాయంలో క్రూర జంతువులను మనం చూసినప్పుడు దాంట్లో కూడా ఈ యొక్క సామ్రాజ్యం మనకు కనబడుతుంది. నా ఇప్పుడు వేరే రకమైనటువంటి సింబలిజం అంటే వేరే రకమైనటువంటి రూపంలో దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని చూపిస్తున్నాడు. సో మాదియా పారసికపు రాజ్యము ఏ రకంగా ప్రారంభమైందో, ఏ రకంగా లోకంలో అది బలముగా ప్రబలుతూ వెళ్ళిపోయిందో దాని గురించి ఆయన చూపించాడు. నా దేవుడు మనుషుల యొక్క రాజ్యాలను చూపించినప్పుడు జంతువులను వాడాడు. మరి దాంట్లో ఆయన ఏదన్నా సత్యం మనకు చెప్పాలనుకుంటున్నాడేమో, బహుశా మరి వారి యొక్క ప్రవృత్తి, వారి యొక్క పరిపాలన ఏ రకంగా ఉంటుంది అనేది మనకు తెలియజేయడానికి జంతువులను ఆయన మరి వారికి సూచనగా వినియోగించాడు. సో ఈ మాదియా పారసికపు రాజ్యము అది చాలా బలముగా ముందుకెళ్ళిందని 4వ వచనం మనకు చెప్తోంది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదురించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయెను. మరలా ఇక్కడ జంతువు అంటే ఇంకొక రాజ్యానికి శక్తి లేక, దానిని అడ్డుకొని నిలదొక్కుకోలేక అన్నీ కూడా దానికి లొంగిపోయాయని చెప్తున్నాడు. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను. సో వారి కాలంలో మాదియా పారసికపు సామ్రాజ్యం అలా పెరిగింది. ఇక్కడ కూడా ఒక విషయాన్ని దానియేలు ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. ఈ 2 కొమ్ముల్లో ఒకటి మొదట వచ్చింది, అది మాదీయుల రాజ్యము. తర్వాత వచ్చింది పారసీకపు రాజ్యం. సో ఈ 2వ కొమ్ము
మొదటి దానికన్నా ఎత్తుగా ఉంది. అంటే ఈ మొదటి దానికన్నా రెండవది ఇంకా బలీయమైనటువంటిది. సో మాదీయుల కన్నా పారసీకులు ఇంకా బలీయమైనటువంటి వారిగా ఆ యొక్క రాజ్యంలో వారి పెత్తనంతో వారు ప్రపంచాన్ని పరిపాలించారు. 5 నుండి 7 వరకు మనం చూస్తే, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. నా ఇక్కడ కూడా గ్రాఫిక్గా మరి ఆ యొక్క జరిగినటువంటి విషయాన్ని దేవుడు, అంటే ఆయన భవిష్యత్ కాలాన్ని ఎరిగినటువంటి వాడు, చూచేవాడు గనుక దానియేలుకు చూపించాడు. నా ఈ యొక్క మేకపోతు గ్రీకుల రాజుకు సాదృశ్యమని మనం తర్వాత భాగంలో చూస్తాం. సో మాదీయ పారసికపు రాజ్యాన్ని అణిచినటువంటి తర్వాత వచ్చినటువంటి రాజ్యమే గ్రీక్ ఎంపైర్, లేకపోతే గ్రీస్ యొక్క సామ్రాజ్యం. సో దానికి మొదటి రాజుగా పేరుగాంచినటువంటి వ్యక్తి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ మహాచక్రవర్తి అని అంటారు. కానీ యథార్థంగా మీరు చూస్తే దాని మొదటి రాజు అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి మాసిదోనియా వాడైనటువంటి ఫిలిప్. కానీ అలెగ్జాండర్ ఏ స్థాయికి ఎదిగాడో ఆ స్థాయికి ఆయన ముందున్నవారు, ఆయన తర్వాత వచ్చిన వారు ఎదుగలేదు గనుక గ్రీకు సామ్రాజ్యాన్ని అంత ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి గనుడిగా ఆయన ఉన్నాడు గనుక దానియేలు ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే ఆయనే దాని యొక్క మొదటి రాజు అని మనకు చూపిస్తున్నాడు. సో ఇతడు ఈ యొక్క మాదీయ పారసికపు రాజ్యములను అణిచాడు. అవి తిరిగి లేవకుండా వాటిని పూర్తిగా అనగదొక్కాడు. దాని గురించి మనం తర్వాత ఇంకా కొంత చూద్దాం. కాకపోతే ఇతని గురించి ఒక క్లూ దేవుడు ఇచ్చాడు. అంటే ఇతని రాజ్యం ఎట్లా ఉంటుంది, ఇతని వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఇతడు ఏ రకంగా విజయాలు సాధిస్తాడు అనే దాని గురించి మీరు చూస్తే, కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తును అని రాయబడింది. సో అలెగ్జాండర్లో ఉండేటువంటి స్విఫ్ట్నెస్, అంటే అలెగ్జాండర్కు ఉండేటువంటి స్పీడ్, దాని గురించి దేవుడు చెప్పాడు. మీకు జ్ఞాపకం ఉంటే 7వ అధ్యాయంలో అలెగ్జాండర్ని, ఆయన రాజ్యాన్ని దేవుడు ఒక జంతువుతో పోల్చాడు. ఆ జంతువు కూడా ప్రపంచంలో అతి వేగంగా పరుగులు తీసేటువంటి జంతువు, అదే చిరుత పులి. సో అలెగ్జాండర్కి అంత స్పీడ్. మిగతా సైన్యాలు అలెగ్జాండర్ కన్నా ఎక్కువ సైనికులతో ఉన్నప్పటికీ, ఎక్కువ యుద్ధ సామాగ్రితో ఉన్నప్పటికీ, అలెగ్జాండర్కి తక్కువ సైన్యము, తక్కువ యుద్ధ సామాగ్రి, తక్కువ అనుభవము, తక్కువ వయసు, చిన్న వయసు కూడా అయినప్పటికీ వీరందరినీ ఎందుకు జయించాడంటే వీరు నిర్ణయాలు చేయడానికి టైం తీసుకునేవారు, ఈయన చిటికేసే లోపల నిర్ణయం చేసేవాడు. నా 100లో కేవలము 4 మాత్రమే ఆ రకంగా ఉంటారంట. అంటే 96% మందికి నిర్ణయాలు చేయడానికి సమయం పడుతుంది, వెంటనే నిర్ణయం చేయలేరు, చాలా సమయం తీసుకుంటారు. అండ్ అటు ఇటు మరి ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది మాత్రమే వెనువెంటనే నిర్ణయాలు చేస్తారు. అలాంటి నిర్ణయాలు చేసే వారిలో అలెగ్జాండర్ అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించాడు. రెండవది, ఇతరులు ప్లాన్లు వేసుకుంటారు, ఇక్కడైతే నాకు ఇంత నష్టం, అక్కడైతే వారికి ఇంత నష్టం అని. అలెగ్జాండర్ నాకు నష్టమే రాదు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాడు. అంటే నేను ఓడిపోయే ప్రసక్తే లేదు అనేటువంటి మైండ్ సెట్తో ముందుకెళ్ళాడు. మనలో చాలామంది పరీక్షలు రాసే ముందు ఫెయిల్ అయిపోతానేమో, మనలో చాలామంది సర్జరీకి వెళ్ళే ముందు సర్జరీ మరి సక్సెస్ అవ్వదేమో, మనలో చాలామంది కొన్నదాన్ని అది సరిగ్గా తర్వాత పనిచేయదేమో అనేటువంటి డౌట్తో మనం ఉంటాం. మాకు పెళ్లి కాదేమో, మాకు ఉద్యోగం రాదేమో, మేము పైకి రాలేమేమో అనేటువంటి డౌట్తో మనం ఉంటాం. అలెగ్జాండర్ అలా ఉండేవాడు కాదు. అలెగ్జాండర్ అనుకునేవాడు, నాకు తిరుగు లేదు, నన్ను అడ్డుకునే మొనగాడు లేడు అనుకునేవాడు. అందుకని అంత వేగంగా
అంత త్వరగా నిర్ణయాలు చేసి వెళ్ళిపోయేవాడు. మిగతా సైన్యాలన్నీ ఎక్కడెక్కడో అలా కూలబడి ఉండేవంట. అంటే వారికి యుద్ధానికి సిద్ధపడడానికి కొంత సమయం పట్టేది. వారిని అందరినీ పోగు చేసి నిలబెట్టి యుద్ధం కొరకు వారిని ఏర్పాటు చేయాల్సి వచ్చేది. కానీ అలెగ్జాండర్ సైన్యం అట్లా ఉండేది కాదు. అలెగ్జాండర్ సైన్యము, చిన్నప్పుడు నేను ఒక బ్యాటరీ వాడేవాడిని, ఆ బ్యాటరీ పేరు నాకు ఇష్టం. దాన్ని ఏమని పిలిచేవారు? ఎవర్ రెడీ బ్యాటరీ. సో ఎప్పుడైనా ఎనర్జెటిక్గా, ఎవర్ రెడీ, ఎప్పుడైనా సర్వ సిద్ధతతో ఉండేటువంటి సైన్యం. అర్ధరాత్రి మీరు అలా వెళ్ళి పోటీ చేయాలి అని అంటే వెంటనే వారు పరుగులు తీసేటువంటి సైన్యం. సో అలెగ్జాండర్ ఆ ప్రకారం తన సైన్యాన్ని పెట్టుకున్నాడు కనుక ఆయన మీద అంత లైట్నింగ్ స్పీడ్తో ముందుకెళ్ళి జయాలు సాధించాడు అని అంటారు. ఇంత చేసినప్పటికీ, వారికి ఎన్ని ఘనతలు ఉన్నప్పటికీ, మీరు ఇక్కడ దేవుడు వారిని ఏ దృష్టితో చూస్తున్నాడో చూస్తే, మనమైతే మనుష్య దృష్టికోణంలో వారిని చూస్తే మరి వారు చాలా శక్తిమంతులకు రాజులు. అలెగ్జాండర్ని ప్రపంచం ద గ్రేట్ అని పిలుస్తుంది. కానీ దేవుడు మాదియా పారసీకులను చూసినప్పుడు ఆయన ఒక పొట్టేలును చూశాడు. దేవుడు అలెగ్జాండర్ని చూసినప్పుడు ఒక మేకపోతును చూశాడు. అంటే ఆఫ్టర్ ఆల్ దేవుడి ముందు ఒక ర్యాము, ఒక గోటు లాగానే ఈ యొక్క గొప్ప రాజులు, రాజ్యాలు కనబడుతున్నాయి. అంతకు మించి వారు ఇంకా దేవుడి దృష్టిలో ఏమీ విలువ కలిగినటువంటి వారు కారు. సో దాన్ని బట్టి దానియేలు గ్రంథంలో మరొకసారి మూల పాఠం ఏంటంటే, దేవుడు సార్వభౌముడై ఉన్నాడు, ఆయన ముందు ఎవ్వరు ఎందుకు ఒరగరు అనేది మనకు అర్థమవుతుంది. 8వ వచనం నుండి మనం ముందుకు వెళ్ళిపోదాం. 8వ వచనం ఆల్రెడీ నేను చదివాను, 9 నుండి చదువుతాను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యము నంటుతున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి, వీటినే తర్వాత కూడా మనం చూస్తాం కనుక నేను అన్నింటినీ టచ్ చేయను. కాకపోతే అలెగ్జాండర్ తర్వాత, అలెగ్జాండర్ పిన్న వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యమును ఆయన యొక్క 4 సైన్యాధికారులు 4 భాగాలుగా విభజించుకున్నారు. గతంలో కూడా మనము దాన్ని బ్రీఫ్గా విన్నాం. సో ఈ యొక్క 4 నుండి ఒక శాఖ నుండి ఒక వ్యక్తి పైకి వచ్చాడు. ఇతడే చిన్న కొమ్ముగా పిలువబడుతున్నాడు. ఈ చిన్న కొమ్ము అందరినీ మించినటువంటి వానిగా మరి తన యొక్క పరిపాలనను ముందుకు తీసుకుపోయినట్లు మనం చూస్తాం. సో గ్రహించండి, మాదియా పారసీకపు రాజ్యము, తర్వాత గ్రీకుల రాజ్యము, ఆ తర్వాత చిన్న కొమ్ము యొక్క రాజ్యం. నౌ లిటిల్ హార్న్ అని, చిన్న కొమ్ము అని ఎందుకు పిలుస్తున్నారు? ఒక రకంగా చూస్తే వీరందరినీ కూడా అతడు శక్తిలో మించినటువంటి వానిగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అతి కిరాతకమైనటువంటి హింస జరిపిన వానిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతన్ని లిటిల్ హార్న్ అని పిలవడానికి గల కారణం ఏంటంటే, అతడు పాలించినటువంటి సమయము దేవుడి చేత నిర్ణయించబడి కుదించబడింది, లిమిట్ చేయబడింది. సో పర్సనాలిటీని బట్టి చూస్తే హీ వాజ్ ఎ గ్రేట్ పర్సన్, బట్ ఆయన యొక్క పరిపాలన చూస్తే, ఆయన యొక్క రెయిన్ని చూస్తే మాత్రం అది కుదించబడింది కనుక అతన్ని లిటిల్ హార్న్ అని ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. అతడే యాంటియోకస్ ఎపిఫేనస్. సెల్యూసిడ్ అనేటువంటి సామ్రాజ్యం నుండి, వారి వంశం నుండి వచ్చినటువంటి వ్యక్తి. నా ఇతడు ఎటువైపు ప్రబలాడు? దక్షిణం వైపు వెళ్ళాడు. దక్షిణం వైపు ఏముంది? ఈజిప్ట్ ఉంది. ఆ తర్వాత అతడు తూర్పు వైపు వెళ్ళాడు. తూర్పు వైపు అంటే ఈస్ట్ వైపు ఏముంది? సిరియా ఉంది. ఆనంద దేశం అని తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో ప్లెజెంట్ ల్యాండ్ అని ఉంటుంది. ఈ ఆనంద దేశమే ఇశ్రాయేలు దేశం. నా 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, 8వ అధ్యాయంలో బ్రాడ్గా ప్రారంభమై జూమ్ మెల్లగా నేరో అయి ఫోకస్ అంతా ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తుంది. ఫోకస్ అంతా దేవుని ప్రజలైనటువంటి యూదుల మీదకి వస్తుంది. అక్కడేమో ఫోకస్ అంతా ప్రపంచం మీదకి వెళ్తుంది. అక్కడ భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం రాయబడింది. ఇక్కడేమో చరిత్రలో ఒక సమయంలో క్రీస్తు కన్నా ముందు జరగబోయేటువంటి విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు.
12వ వచనాన్ని మీరు ఒక్కసారి గమనిస్తే అక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను అని రాయబడి ఉంది. నా సత్యమును వ్యర్థపరచుట అనంటే ఏంటి అని మనం ఆలోచించాలి. ఫస్ట్ టైం నేను చదివినప్పుడు అసలు అది నాకు అర్థం కాలేదు. సత్యమును వ్యర్థపరచుట అంటే ఏంటి? సో తర్వాత మరలా కొంత టైం తీసుకొని చదివాను, తర్వాత మరలా చదివాను, తర్వాత చదువుతున్నప్పుడు మెల్లగా ఆ యొక్క కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకొని చదువుతున్నప్పుడు కాంటెక్స్ట్ పజిల్ని ఒక్కొక్క దాన్ని మనకు పూర్తిగా ఎక్కడ ఏది ఉండాలో అక్కడ పెట్టి మనకు చూపిస్తుంది. నా పైన మనం చూసాము ఆనంద దేశము, ఆ తర్వాత మనకు ఈ యొక్క సత్యము అండ్ ఇక అక్కడ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా హెచ్చించుకున్నాడు, అనుదిన బల్యార్పణ నిలిపేశాడు, ఆలయాన్ని పడగొట్టాడు, అతిక్రమము చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒకే ఒక దేశానికి సంబంధించినవి. సో ఈ సత్యం అనేది కూడా ఆ దేశానికే సంబంధించింది అయి ఉండాలి అనేటువంటి దానికి నేను వచ్చాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇశ్రాయేలీయులకు దేవుడు మోషే అనేటువంటి తన దాసుడు ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క ధర్మము లేకపోతే ఆ యొక్క భక్తి, ఆ యొక్క విశ్వాసము కేవలము దేవుడిచ్చినటువంటి ఒక గ్రంథము మీద ఆధారపడినటువంటిది. దేవుడి నోట నుండి వెలువడినటువంటి పలుకులు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథమును తమ పునాదిగా చేసుకొని బ్రతికినటువంటి వారు. చాలా మంది దీన్ని గమనించలేదు. కానీ యాంటీయోకస్ ఎపిఫేనస్ లాంటి దుర్మార్గుడు వెంటనే దాన్ని పసికట్టాడు. ఈ ప్రజల్ని దేవుడికి దూరం చేయాలంటే వీరి దగ్గర ఉన్నటువంటి గ్రంథము నుండి వీరిని నేను వేరు చేయాలి అని గుర్తించాడు. అండ్ ఇది ఎక్కడి నుండి వచ్చిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాతానుకు ముందు నుండి తెలుసు, మనల్ని వాక్యమునకు దూరంగా తీసుకెళ్ళిపోతే మనం ఆటోమేటికల్లీ దేవుడికి దూరము అయిపోతాం. అంతే కదా? వాక్యము ఏమై ఉండెను? వాక్యము దేవుడై ఉండెను. సో వాక్యానికి దూరం అయిపోతే ఎవరికి దూరం అయిపోయినట్టు? దేవునికి దూరం అయిపోయినట్టు. బహుశా అందుకనే అపోస్తలులైనటువంటి పౌలు రోమీలకు రాసినప్పుడు 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఇట్లా రాశాడు. రోమా 3:1-2 అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ the people of God, the Jewish nation had to have the word of God. దేవుని యొక్క వాక్యమును కలిగి ఉండుట, దేవుని వాక్యము వారి యొక్క వశములోనికి దేవుడు పెట్టుట వారికి ఇవ్వబడినటువంటి అత్యధికమైనటువంటి ఆధిక్యత. నేను దాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, దేవా నాకు నీవు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యంత శ్రేష్టమైనటువంటి ఈవెనిచ్చావు. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాన్ని ఇచ్చావు. ఈ లేఖనమే నాకు రక్షణను అండ్ నాకు జీవాన్ని, నాకు సమస్తాన్ని అనుగ్రహించగలదు. సో ప్రపంచంలో మనకేమున్నా లేకపోయినా దేవుడి యొక్క ప్రత్యక్షత వాక్యం ద్వారా మనకు లభించింది అంటే మనం చాలా ధన్యులం. సో యాంటీయోకస్ ఎపిఫేనస్ ఏం చేశాడు? యూదులు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. వారు దాన్ని భద్రంగా పెట్టుకున్నారు. వారు దాని యొక్క రాత ప్రతులను కాపీ చేసుకుంటూ ఉంటారు. అండ్ వారు నిత్యము దాన్ని చదువుతుంటారు, దాని మీద వ్యాఖ్యానాలు చేస్తుంటారు, దాని ప్రకారమే ప్రవర్తించే ప్రయత్నంలో వారు ఉంటారు. కనుక దీన్ని వారికి దూరం చేసేయాలని ఆ తోరా కనబడిన ప్రతిసారి దాన్ని తీసి కాల్ చేసేవాడు. సో ఆ ప్రకారము సత్యాన్ని వ్యర్థము చేసి తన్ను తాను పెంచుకుంటూ పోయాడు. వారందరినీ తన ఇష్టానికి అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. 2వ భాగంలో దాని గురించి నేను కొంత చెప్తాను. ఇప్పుడు అలా చేసుకుంటూ అతడు పోతున్నప్పుడు అతడు అభివృద్ధి చెందడానికి దేవుడు అతనికి అనుమతినిచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అరాచకం పెరుగుతోంది, ప్రపంచంలో అవినీతి పెరుగుతోంది, ప్రపంచంలో అన్యాయం జరుగుతోంది అంటే దేవుడు అనుమతిస్తున్నాడు గనుకనే అది జరుగుతోంది. సో మనం కూడా చాలాసార్లు మీరు అందరం మాట్లాడుతుంటాం రాష్ట్రాల గురించి, ప్రభుత్వాల గురించి, నాయకుల గురించి, వ్యాపారవేత్తల గురించి. వీరు అన్యాయం చేశారు, వారు అక్రమం చేశారు, వీరు దుర్మార్గం చేశారని వారిని వీరిని మనం అంటుంటాం. కొన్నిసార్లు అది సమంజసమే, కొన్నిసార్లు అది సమంజసం కాదు. కాకపోతే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనుమతించకపోతే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. సో దేవుడు తన ఉద్దేశాన్ని బట్టి అనుమతిస్తాడు. యాంటీయోకస్ ఎపిఫేనస్ కూడా తన యొక్క కిరాతకాల్లో అభివృద్ధి చెందడానికి దేవుడు అనుమతించాడు. ఇప్పుడు 13లో
అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఇప్పుడు ఈ పరిశుద్ధులు ఎవరు అన్నది కూడా ఒక వాదం, కానీ అందరూ అభిప్రాయము ఏంటంటే వారు దేవుని యొక్క దూతలు. సో దేవుని దూతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరి దీని విషయము ఏంటి, ఎప్పటి వరకు ఇది ఉంటుంది? అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుటకు ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకొనిరి. సో వాళ్ళిద్దరు అనుకుంటున్నారు అనమాట, ఇది ఎంతకాలం ఉంటుంది, ఇతని అరాచకం ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలము మరి ఆ యొక్క ఆలయం అలా అప్రతిష్టల పాలవుతుంది, ఎంతకాలం తర్వాత మరలా దానికి దేవుడు పునఃస్థితిని అనుగ్రహిస్తాడు. 14వ వచనాన్ని మీరు గమనిస్తే ఆ ఇద్దరిలో ఒక ఆయన అడిగాడు, ఇంకొక ఆయన చెప్తున్నాడు, 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. సో 2300 డేస్ దానికి టైం నిర్ణయించబడింది. సో అంతవరకు అతడు కావాల్సింది చేస్తాడు, అతడికి తిరుగు ఉండదు, అతడిని ఎవ్వరు కూడా ఎదుర్కోలేరు. సో దేవుడు దాన్ని నిర్ణయించాడు కనుక ఆ టైం టేబుల్ని దేవుడు అనుమతిస్తాడు. మన లైఫ్లో కూడా చాలాసార్లు ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చిందనుకోండి, ఆయాసం వచ్చిందనుకోండి, మనం వేసే మొదటి ప్రశ్న ఏంటంటే హౌ లాంగ్ ఓ లార్డ్, ఎంతకాలం ప్రభువా కదా మనం అడుగుతుంటాం కదా. సో దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు, ఎంతకాలం అని నిర్ణయించాడు, అంతకాలం జరుగుతుంది. సో అంతకాలము జరుగుతున్నప్పుడు మనకు అది ఎంతకాలమో కొన్నిసార్లు ఆయన తెలియజేయచ్చు, కొన్నిసార్లు తెలియజేయకపోవచ్చు. మనం తీసుకోవాల్సినటువంటి చక్కని నిర్ణయం ఏంటంటే దేవుడు నాతో ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు కనుక నేను ఆయన మీద ఆయాసపడకుండా, ఈ విషయంలో నేను ఆందోళన చెందకుండా నేను ఆయన మీద ఆధారపడమే మంచిది, ఆయనను ఆనుకోవడమే మంచిది అని మనం అనుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆ యొక్క లిమిటేషన్ని పెట్టేశాడు. ఆ టైం వచ్చినప్పుడు అది నిలిచిపోతుంది, దానికన్నా ముందు దాని తర్వాత అది కొనసాగేటువంటిదిగా ఉండదు. ఈ 2300 దినముల మట్టుకే అన్నప్పుడు మీ తెలుగు బైబిల్లో 1 అని ఉంటుంది, కింద ఫుట్ నోట్లో ఉదయ సాయంకాలముల అని ఉంటుంది. సో హీబ్రూలో దాని యొక్క అర్థం ఏంటంటే 2300 ఉదయ సాయంకాలములు. యూదులకు సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సో దీన్ని స్కాలర్లు 2 రకాలుగా తీసుకున్నారు. 2300 అంటే కొంతమంది 6 సంవత్సరాల 4 మాసాల 20 దినాలు అని తీసుకున్నారు. ఒకవేళ ఆ రకంగా తీసుకుంటే క్రీస్తు పూర్వము 171వ సంవత్సరము నుండి క్రీస్తు పూర్వము 165వ సంవత్సరం వరకు 6 ఏండ్లు యాంటియోకస్ ఎపిఫేనస్ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అరాచకాలు చేశాడు. ఒకవేళ అది నిజమైతే మిగతా వారు దాన్ని మరి దేవుని యొక్క ఆలయంలో దేవుడికి బల్యార్పణ అండ్ ధూపారాధన ఉదయము సాయంత్రము జరిగేవి, అవి నిలిచిపోయాయి. అంటే ఉదయము సాయంత్రము రోజుకు 2 సార్లు కదా. సో ఈ 2 రకంగా తీసుకుంటే 2300ను మనము 2తో విభజిస్తే మనకు 1150 వస్తాయి. సో 1150 దినాలు 2 పూటలు అనే లెక్క కొంతమంది తీసుకున్నారు. ఆ రకంగా తీసుకుంటే ఎంత అవుతుంది? 3 సంవత్సరాల 2 నెలల 10 దినాలు అవుతుంది. ఈ రకంగా తీసుకుంటే క్రీస్తు పూర్వము 167వ సంవత్సరం నుండి 164వ సంవత్సరం వరకు 3 ఏళ్ళు యాంటియోకస్ ఎపిఫేనస్ ఇశ్రాయేలీయులకు యూదులకు వ్యతిరేకంగా తన యొక్క అరాచకాలు చేశాడు. డాగ్మాటిక్గా ఆయన ఎంతకాలం చేశాడు అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అతడు వారితో మొదట సమాధానపు మరి ఒక అంటే ట్రీటీని చేశాడు. సమాధానంతో నేను మీతో ఉంటాను, మీకు మేలు చేస్తాను అన్నట్టు వచ్చాడు, కానీ తర్వాత కిరాతకుడిగా బయలుదేరాడు. సో అప్పటి నుండి తీసుకోవాలా లేకపోతే కిరాతకాలు మొదలుపెట్టినప్పటి నుండి తీసుకోవాలా అనేది మనకు తెలియదు కనుక దాన్ని మనము అలా విడిచిపెట్టేద్దాం. 3 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా మరి అది మాత్రం తప్పకుండా జరుగుతుందని దేవుడు దానియేలుకు బయలుపరిచాడని బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. మరొక మంచి బైబిల్ పండితుడు ఉన్నాడు, ఆయన పేరు గ్లీసన్ ఆర్చర్. గ్లీసన్ ఆర్చర్ న్యూ టెస్టిమెంట్ స్కాలర్. ఆయన మాత్రము 2వ దానికే ఎక్కువ ఆధారం ఉంది. ఎందుకంటే యాంటియోకస్ ఎపిఫేనస్
భవిష్యత్తులో రాబోయేటువంటి యాంటీ క్రైస్ట్కి ఒక టైప్గా ఉన్నాడు గనుక, యాంటీ క్రైస్ట్ 3.5 ఏళ్ళు మరి ఆ సమయంలో యూదులను విపరీతమైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తాడు గనుక ఈ సమయం కూడా 3 ఏళ్ల ఆ దినాలు మాత్రమే అని మనం తీసుకోవచ్చు అని ఆయన అంటాడు. సో కొంతమంది ఆయన ఆలోచనను బట్టి ఆ రకంగా తీసుకుంటారు. నా రెండో భాగంలోనికి మనం వచ్చేద్దాం. రెండవ భాగం ఏంటి? దీని యొక్క వివరణను దానియేలుకు దేవుడు తన దూత అయినటువంటి గబ్రియేలు ద్వారా ఇచ్చాడు. 15వ వచనం చదువుతున్నాను. ద విజన్ డెసిఫర్డ్. దానియేలును నేను ఈ దర్శనము చూచితిని, దాని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. నా దానియేలుకు ఇది చూపించబడింది, కానీ దాని యొక్క పూర్తి వివరణ ఆయన దగ్గర లేదు. అందుకని దానియేలు ఏమనుకుంటున్నాడు? దీనిని పూర్తిగా తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమును నేను పొందుకోవాలి అని అనుకున్నాడు, వివేకమును పొందుకోవాలి అని అనుకున్నాడు, దాని అర్థాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నాడు. మనం కూడా ఒక మంచి ప్రిన్సిపల్ని ఇక్కడ నేర్చుకోవచ్చు. వాక్యం చదివినప్పుడు చాలా భాగాలు మనకు అర్థం కావు, ఒక రకంగా చెప్పాలంటే బైబిల్లో మనకు అర్థమైంది చాలా తక్కువ, అర్థం కానిది చాలా ఎక్కువ. అవునంటారా కాదంటారా? మీ సంగతి నాకు తెలియదు, నాకు అర్థమైంది చాలా తక్కువ, నాకు అర్థం కానిది చాలా ఎక్కువ. అండ్ నా ప్రిన్సిపల్ ఏంటంటే, నాకు అర్థం కాని విషయాల జోలికి నేను వెళ్ళను. వాటిని దేవుడు అర్థం అయ్యేటట్టు చేసేంత వరకు స్టడీ చేస్తూనే ఉంటాను. అండ్ నాకున్నటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే, నేను ఖచ్చితంగా ఇది ఇదే అని తెలుసుకోగలిగేంత వరకు, ఒక నిర్ధారణకు వచ్చే వరకు దాని మీద కామెంట్ చేయను, దాని గురించి ప్రసంగము చేయను. సో దానియేలు ఆ దర్శనం యొక్క పూర్ణ వివరాలను తెలుసుకోవడానికి వివేకము పొందాలని ఆలోచిస్తున్నాడు. ఆ పాటికే అతడు 70 ఏళ్ల పైన జీవితాన్ని జీవించాడు. ఆ జీవితంలో దేవుడికి బహుప్రియుడిగా మారాడు. అతడికి దేవుడు ఆల్రెడీ చాలా విషయాలు బయలుపరిచాడు. వాటన్నింటిని బట్టి అతడు ప్రపంచ ప్రముఖుడిగా, మరి ఆ యొక్క బబులోన్ దేశం అంతట్లో అత్యున్నతమైనటువంటి జ్ఞానిగా పేరుగాంచాడు. అయినా కూడా దానియేలు కించిత్ అనుకోలా, నాకంతా తెలుసు, నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదని. సో డానియేల్ ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి ఒక స్పిరిచువల్ లెసన్ ఏంటంటే, మన లైఫ్లో చివరి శ్వాస వరకు దేవుని వాక్యంలో మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అండ్ ఒక మాట ద్వితీయోపదేశకాండం 29:29లో ఉంటుంది, రహస్యములు యెహోవాకు చెందినవి, ఆయన మనకు ఏవైతే బయలుపరిచాడో అవి మనకు మన పిల్లలకు సంబంధించినవి అని. సో దేవుడు చాలా తన దగ్గర పెట్టుకున్నాడు, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. తెలుసుకోవాలి అనేటువంటి తృష్ణ మీలో ఉంటే, నాలో ఉంటే ఆయన మనకు తెలియజేస్తాడు. తెలుసుకోవాలి అనేటువంటి తృష్ణ మనలో లేకపోతే ఆయన మనకు తెలియచేయడు. చాలామంది బైబిల్ చదువుతారు, కానీ ఒక ఆచారం ప్రకారము, ఒక అలవాటు ప్రకారం చదువుతారు కనుక దేవుడు వారికి ఏమీ బయలుపరచడు. అదే వారి యొక్క ఆత్మ తృష్ణగొని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. ఒకదాన్ని మనం చదివి, ఒక్కసారి చదివి, 2 సార్లు చదివి, 3 సార్లు చదివి అది అర్థం అవ్వట్లేదని దాటి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని మనం చదువుతుంటాం. అందుకనే చూడండి, ప్రసంగాలు చేసినప్పుడు కూడా నేను గమనిస్తుంటాను, కొంతమందికి కొన్ని భాగాలే ఇష్టం అనమాట. ఆ రోజే దేవుడు వారితో మాట్లాడాడు, మిగతా రోజుల్లో దేవుడు వారితో మాట్లాడట్లా. కానీ యాక్చువల్గా సత్యం ఏంటంటే, ప్రతిసారి దేవుడు తన సేవకుడిని నిలబెట్టి మాట్లాడినప్పుడు ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి లైన్లో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు నేను మనకు కావాల్సింది తీసుకుంటున్నాం, అన్ని తీసుకోవట్లా. ఎట్లా ఉంటుందంటే, మీరు బుఫే కౌంటర్కి వచ్చారు, అక్కడ ఫస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి ఉంటుంది. మీరు ప్లేట్ పట్టుకొని వచ్చి నిలబడ్డారు, ఫస్ట్ది వద్దు, రెండవది వద్దు, మూడవది వద్దు, 4వది బాగా కావాలా, అర్థమవుతుంది కదా, 5వది వద్దు, 6వది వద్దు, 7వది బాగా కావాలా, 8వది వద్దు, 9వది వద్దు, 10వది బాగా కావాలా, 8వది ఏంటి, కాకరకాయ కూర మీకు వద్దు, చేదు, 10వది ఏంటి, మటన్ బిర్యానీ మీకు బాగా కావాలా. సో వి సర్వ్ అనమాట. మనకేం కావాలో వాక్యంలో నుండి, ఆహారమే కదా, మనకు చేదైన ఆహారం ఎందుకు ఇష్టం, మనకి ఇష్టమైనటువంటి ఆహారమే ఇష్టం. సో ఆ రకంగానే సెలెక్టివ్గా వాక్యం విన్నా, వాక్యం చదివినా మనం తీసుకుంటాం. అది స్పిరిచువల్ లైఫ్కి ఏమాత్రం మంచిది కాదు. ఎలా ఉండాలంటే సమూయేలులాగా ఉండాలా. దేవా సెలవివ్వు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. దేవుడు ఏం చెప్తాడో సమూయేలుకు తెలియదు, దేవుడు ఏమైనా చెప్పొచ్చు, ఏం చెప్పినా కూడా సమూయేలు దాన్ని గైకొంటాడు. సో ఆ రకంగా గ్రంథాన్ని తెరిచినప్పుడు, దేవా నాతో మాట్లాడవా. ఆయన మాట్లాడడమే గొప్ప ధన్యత. ఓల్డ్ టెస్టిమెంట్ మాట్లాడతాడా, న్యూ టెస్టిమెంట్ మాట్లాడతాడా,
ప్రవచనం మాట్లాడతాడా లేకపోతే కీర్తన ద్వారా మాట్లాడతాడా ఆయన ఇష్టం. ఏం మాట్లాడినా అదొక ఆనిముత్యం, అది మన జీవన సత్యం అనేది మనం గుర్తించినప్పుడు చాలా దీవించబడతాం. 16వ వచనం, అంతటా ఊలాయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరం వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను. నా ఫస్ట్ టైం డానియల్ అనేటువంటి గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్లో దేవుని దూత పేరు ఒకటి మనకు రాయబడింది. నా బైబిల్లో మీరు చూస్తే గబ్రియేల్ అనేటువంటి పేరు, మిఖాయేల్ అనేటువంటి పేరు రెండు కూడా దానియేలు గ్రంథంలో మనకు కనబడతాయి. తర్వాత మరలా న్యూ టెస్టమెంట్కి వచ్చినప్పుడు మనకు కనబడతాయి. గబ్రియేలు దూత చాలా సందర్భాల్లో దేవుని యొక్క సందేశాలు దేవుని ప్రజల దగ్గరికి మోసుకొని వచ్చాడు. ఇంకా కొంతమంది దేవుని దూతల పేర్లు బైబిల్కి అవతల ఉన్నటువంటి ఒక గ్రంథం, దాన్ని మరి యూదులు పరిశుద్ధముగానే భావిస్తారు. దాంట్లో ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రఫాయేల్ అనేటువంటి ఒక దూత పేరు, రెగ్యుయెల్ అనేటువంటి ఒక దూత పేరు, రెమ్యుయెల్ అనేటువంటి ఒక దూత పేరు వారి గ్రంథంలో మనకు కనపడతాయి. మన గ్రంథంలో లేవు కనుక మనం వాటి జోలికి వెళ్ళం. సో గబ్రియేలు అనేటువంటి దూతకు ఎవరో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఒక మనుష్యుని స్వరము వింటిని. ఈ మనుష్యుని స్వరము ఏమిటి అనేది కూడా బైబిల్ పండితులు చాలా పరిశోధనలు చేశారు. మరి రిఫార్మర్గా గొప్ప పేరుగాంచినటువంటి జాన్ క్యాల్విన్ దాని గురించి చాలా గంటపదంగా ఆయన ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పేశాడు. ఏంటంటే, ఆ మానవ స్వరంతో మాట్లాడింది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దానియేలు తర్వాత ఈ లోకంలో మానవ అవతారమును ఎత్తి లోక కళ్యాణం కొరకు ఆయన పాటుపడడానికి వస్తున్నాడు. కాకపోతే ఆయన ఒక్కడే దూతలకు ఆజ్ఞాపించేటువంటి శక్తిని కలిగిన వాడు. గబ్రియేలును ఆజ్ఞాపించేటువంటి శక్తి రాజులకు కానీ మనుషులకు కానీ లేదు. అది ప్రభు అయినటువంటి యేసుకే ఉంది కనుక ఆ మాటలు సెలవిచ్చినటువంటి మానవ స్వరము గలవాడు మన ప్రభు అయిన యేసు అని జాన్ క్యాల్విన్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. సో దాంట్లో ఏమీ సంకోచం లేదు. అది మన ప్రభు అయినటువంటి యేసు గబ్రియేలుకు చెప్పాడు, దానియేలుకు చెప్పమని. డైరెక్ట్గా ఆయనే చెప్పొచ్చుగా. సో దేవుడు చాలా సందర్భాల్లో డైరెక్ట్గా మాట్లాడే కన్నా మెసెంజర్స్ ద్వారా మాట్లాడతాడు. సో ఓల్డ్ టెస్టమెంట్లో మెసెంజర్లుగా దేవుడు దూతల్ని విస్తృతంగా వాడుకున్నాడు. న్యూ టెస్టమెంట్లో దేవుడు దూతల్ని విస్తృతంగా వాడుకోడు. న్యూ టెస్టమెంట్లో దేవుడు మినిస్టర్లను వాడుకుంటాడు, అంటే పరిచారకులను వాడుకుంటాడు, సేవకులను వాడుకుంటాడు. ప్రత్యేకంగా ఎఫెసీ 4లో మనకు చెప్పాడు 5 రకాల సేవకులను సంఘానికి ఇచ్చాడు. అండ్ న్యూ టెస్టమెంట్లో దేవుడు సంఘంతో మాట్లాడినప్పుడు ఈ 5 రకాల సేవకుల ద్వారా సంఘంతో మాట్లాడతాడు. ఇక్కడ 5 రకాల సేవకులు ఇప్పుడు ఉన్నారా, లేకపోతే దాంట్లో 2 రకాలు మాత్రమే ఉన్నారా, మన సబ్జెక్ట్ కాదు, తర్వాత మనం ఎప్పుడైనా దాన్ని చూద్దాం. కానీ ఓల్డ్ టెస్టమెంట్లో ఏంజలిక్ మెసెంజర్స్ ద్వారా, న్యూ టెస్టమెంట్లో గాడ్లీ మినిస్టర్స్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. సో నాకు వివేకము కావాలి అని దానియేలు అన్నాడు కనుక దేవుడు గబ్రియేలు అనేటువంటి దూతను ఏర్పాటు చేసి ఆయన ద్వారా ఇతనికి కావలసినటువంటి వివరణను ఇప్పించాడు. సో నేను కూడా సత్యం తెలుసుకోవాలి అని అనుకుంటే దేవుడు తప్పకుండా తన సేవకుల ద్వారా సహాయమును పంపిస్తాడు. 17-18 వచనాలు మనం చూద్దాం. అప్పుడు అతడు నేను నిల్చున్న చోటనకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగ పడితిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టినవాడనై నేలకు సాష్టాంగ పడితిని. కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను. ఈయన గబ్రియేలు దూత యొక్క సన్నిధిలోనే భయపడిపోయాడు. దానియేలు లాంటి పరమభక్తుడే, దానియేలు లాంటి పరిశుద్ధుడే గబ్రియేలు లాంటి దూత యొక్క సన్నిధిని తట్టుకోలేకపోయాడు. సో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబుల్లో, టీవీల్లో ఈ రకంగా చెప్తుంటారు, నేను డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళాను, యేసు ప్రభుని చూశాను, అక్కడ దూతల సభలో కూర్చున్నాను, దేవుడు రేపు జరగబోయేది, వచ్చే సంవత్సరం జరగబోయేది నాకు చెప్తున్నాడు, నేను చాలా చక్కగా అది చూశాను, విన్నాను అని చెప్తుంటే మరి ఇలాంటి ప్యాసేజీలు చదివినప్పుడు వారు ఎంత పెద్ద అబద్ధాలు బొంకుతున్నారో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే దానియేలు లాంటి వాడు దూత సముఖమందు సాష్టాంగపడి భయముతో, మహాభయముతో సాష్టాంగపడ్డాడు. రెండవది, గాఢ నిద్ర పట్టిన వాడిలాగా నేల మీద సాష్టాంగ పడిపోయాడని అంటున్నాడు. దానియేలు దేవుని దూతను ఆరాధిస్తూ అలా పడలేదు.
కానీ దూత దేవుడి సందేశంతో మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధి సామర్థ్యంతో వచ్చాడు గనుక ఆ యొక్క ప్రెజెన్స్కి దానియేలు ఆ రకంగా చెల్లించాడు. సో మనము ఒకటి ఇక్కడ నేర్చుకోవాలి, అదేంటంటే దేవుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా సేక్రెడ్ థింగ్స్. దేవుడు పవిత్రుడు, ఆయన యొక్క దూతలు పరిశుద్ధులు, ఆయన యొక్క సంఘం పరిశుద్ధము, ఆయన పెట్టినటువంటి పరిచర్యకు సంబంధించినటువంటి ప్రతి విషయము పరిశుద్ధం. సో మనం నేలన సాష్టాంగ పడాల్సిన అవసరం లేదు, మనము సొమ్మసిల్లి పడిపోవాల్సిన అవసరం లేదు. కానీ మన హృదయంలో సేక్రెడ్ థింగ్స్ పట్ల అలాంటి భయమును, గౌరవాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. ఒక భక్తుడు దీని గురించి ఒక కామెంట్ చేశాడు తన కామెంటరీలో. ఆ రోజున దానియేలు భక్తుడు గనుక ఆ రకంగా దూత సముఖంలోనే పడ్డాడు. యోహాను యేసు ప్రభువును తన మహిమలో చూసినప్పుడు పడ్డాడు. కానీ ఈ రోజుల్లో అలాంటి వారు బహు కొద్ది మంది మన మధ్యలో ఉన్నారు. ఈ రోజున ఒకవేళ దేవుడే స్వయంగా కిందికి దిగొచ్చినా మనలో చాలా మంది ఆయన ముందు మోకరిల్లి వంగి మోకరు అని అన్నాడు. అది యథార్థమైన విషయమే. ఎందుకంటే మన హార్ట్లో దేవుడి పట్ల అలాంటి గౌరవప్రదమైనటువంటి భయము, భక్తితో కూడినటువంటి అవగాహన, అభిప్రాయము లేవు గనుక. సో దేవుడు అంటే గౌరవం, అంటే వాక్యం అంటే గౌరవం ఉంటుంది. దేవుడు అంటే గౌరవం అంటే దేవుడి యొక్క విషయాలు, దేవుడి యొక్క విధానాల్లో మనము గౌరవాన్ని చూపిస్తాం. సో అది ఇక్కడ దానియేలు ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో దూత అతన్ని బలపరిచి అతన్ని లేవనెత్తినప్పుడు 19, మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులను నీకు తెలియచేయుచున్నాను, ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. ఇక్కడ అంత్యకాలము అని మనం ఆల్రెడీ చదివాము. కొంతమంది దాన్ని ఏమనుకున్నారంటే చివరి దినాల్లో యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయము అని అనుకున్నారు. 8వ అధ్యాయంలో అంత్యకాలం అంటే యేసుప్రభు వచ్చేటువంటి చివరి దినాలను సూచించేటువంటి విషయం కాదు. అంత్యకాలం అంటే అంతియోకస్ ఎపిఫేనస్ యూదులను బహు భయంకరముగా అణిచి ఆలయాన్ని అప్రతిష్టల పాలు చేసి ఆ స్థితిలో ఉన్నప్పుడు దానిని ముగించే సమయం అని ఇక్కడ మనము కాంటెక్స్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో ఇది దానియేలు తర్వాత కొన్ని వందల ఏళ్లకు జరిగేటువంటి కార్యక్రమం. దాని గురించే దానియేలుకు దేవుడు చూపిస్తున్నాడు. 7వ అధ్యాయంలో ప్రపంచపు అంతంలో జరగబోయేది. 8వ అధ్యాయంలో యూదులు క్రీస్తు మొదటి రాకడ కన్నా ముందు యాంటియోకస్ ఎపిఫేనస్ చేతుల్లో పడినప్పుడు ఆ అంతంలో జరగబోయేటువంటి విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. సో ఈ వ్యత్యాసాన్ని మనము ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. 20, నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీల యొక్కయు రాజులను సూచించుచున్నది. సో ఇప్పుడు స్పష్టంగా డౌట్ లేకుండా దానియేలుకు గబ్రియేలు దూత ఆ యొక్క పొట్టేలేంటో చెప్పాడు. 21, బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. సో ఆ మొదటి రాజు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ మహాచక్రవర్తి. మాదియా పారసికపు రాజ్యములకు ఆ కాలంలో ఒక చిహ్నం ఉండేది, నేషనల్ ఎంబ్లం అంటారు కదా. అదేంటి అంటే పొట్టేలు, ర్యామ్. వారి యొక్క జాతీయ చిహ్నము పొట్టేలు. సో వారి యొక్క వస్త్రాల్లో, వారి నాణ్యాల మీద పొట్టేలును ముద్రించారు. వారు పెట్టుకునేటువంటి బ్యానర్ల మీద పొట్టేలు ముద్రించేవారు. వారి యొక్క తలకు చుట్టుకునేటువంటి వాటికి తలపాగాలకు పొట్టేలును ముద్రించుకునేవారు. ఆ మాదియా పారసికపు రాజు అయితే ఆయన యొక్క కిరీటాన్ని పెట్టుకున్నప్పుడు బంగారముతో చేయబడినటువంటి పొట్టేలు చిహ్నాన్ని ఎదుట పెట్టుకుని ఉండేవాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం కూడా వారికి ఉండేది. ఆస్ట్రోనామికల్ జియోగ్రఫీ అంటారు. అంటే మరి ఈ యొక్క ఆస్ట్రానమీకి సంబంధించి ఆ భూభాగం ఎక్కడుంది, దాని నక్షత్రం ఏంటి అనేది ఆ రోజుల్లో వారు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేవారు. గనుక ఈ దేశం పలానా ప్రాంతంలో ఉందంటే పలానా నక్షత్రానికి సంబంధించింది అని వారు నమ్మేవారు. సో జోడియాకల్ సైన్స్ ప్రకారము పర్షియా దేశము ఏరియస్ అనేటువంటి సూచన కింద ఉంది. ఆ ఏరియస్కి సూచన చిహ్నంగానే పొట్టేలు ఉంది. సో దాన్ని ఆ ప్రకారం వారు తీసుకున్నారు. సో ఇదంతా కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయము అయినా కూడా చాలా స్పెసిఫిక్ డీటెయిల్స్తో దేవుడు దానియేలుకు వీటిని బయలుపరిచాడు.
ఇప్పుడు గ్రీకుల గురించి మీరు ఆలోచిస్తే వారికి మేకపోతు నేషనల్ ఎంబ్లమ్గా, అంటే జాతీయ చిహ్నంగా ఉండింది. ఎందుకు అంటే మరి వారు కూడా జోడియాకల్ సైన్ ప్రకారము మరి మాదియా పారసికులు ఏరియస్ అయితే వీరు కేప్రికాన్. బహుశా మీరు మీ యొక్క జాతకపు రాశిలో చదువుతూ ఉండొచ్చు, మీరు ఫలానా అని. నేను రక్షణ పొందక మునుపు నవంబర్లో పుట్టాను కనుక నేను ఎప్పుడు నవంబర్దే చదువుకునేవాడిని. బుద్ధి వచ్చిన తర్వాత మానేశాను. కానీ ఇప్పుడు చాలామంది బుద్ధి లేని క్రైస్తవులు బైబిల్ చదువుతారు, దీన్ని కూడా చదువుతుంటారు. సో వీరు కేప్రికాన్ అన్న దానికి అర్థం ఏంటి? లాటిన్లో కేపర్ అంటే గోట్, కార్ను అంటే హార్న్, అంటే కొమ్ములు కలిగినటువంటి మేకపోతు అంటేనే కొమ్మున్న మేకపోతు అని మనకు తెలిసిపోతుంది. సో గ్రీసు దేశస్థులు దాన్ని పెట్టుకునేవారు. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. వారి మొదటి రాజు, అంటే ఈ యొక్క మాసిదోనియా అనేది ఏర్పడక మునుపు ఉన్నటువంటి ఒక ఆయన పేరు క్యారనస్. ఈ క్యారనస్ మరి మాసిదోనియాను తమ నివాస స్థలంగా ఏర్పాటు చేసుకోవడానికి ముందుకెళ్తున్నప్పుడు అతనికి ఒక స్వరం వినబడిందంట. స్వరంలో ఈ రకంగా విన్నాడంట, నీకు కనబడేటువంటి ఆ మేకలను నీవు వెంబడించు, నీవు వెళ్లాల్సినటువంటి స్థలానికి అవి నిన్ను తీసుకెళ్తాయి. సో అదే సమయంలో ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద మేకల గుంపు వచ్చింది. ఆ మేకలు పోతుంటే వాటి వెంటబడి పోయాడు. ఆ ప్రకారం పోయినప్పుడు ఎడెస్సా అనేటువంటి ఒక పట్టణం దాకా అవి తీసుకెళ్తే అక్కడ దాకా వచ్చాడు. ఆ పట్టణాన్ని తన రాజధానిగా చేసుకుని తన రాష్ట్రాన్ని, తన సామ్రాజ్యాన్ని మొదలుపెట్టాడు. అదే మాసిదోనియా అయింది. ఆ మాసిదోనియాకి అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి ఫిలిప్పు రాజుగా ఉన్నాడు. తర్వాత అలెగ్జాండర్ దాన్ని గ్రీకుల రాజ్యంగా అతి పెద్దదిగా మార్చాడు. సో వారు మేము మేకల ప్రజలమని చెప్పుకొని ఆ రకంగా దాన్ని పెట్టుకున్నారు. వింత ఏంటంటే అలెగ్జాండర్ మొదటి భార్య రాక్సానా అనేటువంటి స్త్రీకి పుట్టినటువంటి ఒక కుమారుడికి అలెగ్జాండర్ ద గోట్ అని పేరు పెట్టుకున్నాడు. అలెగ్జాండర్ ద గోట్ అంటే మేకపోతు అయినటువంటి అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నాడు. సో మూఢ విశ్వాసము ఎలాంటి వారినైనా సరే ముంచుతుంది అనేది మనకు తెలుసు. ఇక్కడ ఒక స్కాలర్ ఒక విషయాన్ని బయట పెడతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఎందుకంటే ఇది హిస్టారిక్ విజన్, చారిత్రాత్మక దర్శనము, చరిత్రకు మనకు అందరికీ ముడిపెట్టుకున్నటువంటి దర్శనం కనుక అది మనకు అవసరం అనుకుంటాను. ఈ యొక్క రాజు ఎక్కడి నుండి వచ్చాడు అనేది మనము ఆల్రెడీ చదివాము. పడమట నుండి వచ్చి అని రాయబడి ఉంది. పడమట అంటే మీకు ఇంగ్లీష్లో తెలుసు కదా, వెస్టర్న్ సివిలైజేషన్. మనమేంటి? తూర్పు, ఈస్టర్న్ సివిలైజేషన్. అలెగ్జాండర్ని దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. అంటే అతడు చేసినటువంటి దుర్మార్గపు పనుల్లో దేవుడి చేయి ఉందని కాదు, కానీ వేరే రకంగా దేవుడు అలెగ్జాండర్ని వాడుకున్నాడు. దాంట్లో ఒకటి ఈ యొక్క భక్తుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మానవుడు అసలు దేవుడి చేత సృష్టించబడింది ఈస్ట్లో. అతడు రెండవసారి కూడా జలప్రలయం తర్వాత తప్పించబడి స్థిరపరచబడింది ఈస్ట్లో. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రేపు వచ్చినప్పుడు ఆయన ఏ పర్వతం మీద అయితే కాలు పెడతాడో, ప్రపంచాన్ని రాజుల రాజుగా ఏలబోతాడో, అది కూడా ఈస్ట్లో ఉంది. సో ఈ ఈస్ట్ ఈ వెస్ట్ని ప్రభావితం చెయ్యక మునుపు వెస్ట్ ఈస్ట్ని ప్రభావితం చేసేటట్టు దేవుడు తన పరమ జ్ఞానంలో మనకెవ్వరికీ తెలియని రీతిలో ఆయన ఆల్రెడీ ముందుగానే ప్లాన్ వేసి పెట్టుకున్నాడు. అదేంటో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. సో అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి వ్యక్తి చరిత్రలోనికి ప్రవేశించాడు. 16 సంవత్సరాల వయసులో మొదటి యుద్ధము చేసి జయించాడు. 21వ సంవత్సరానికి ప్రపంచ యోధునిగా గుర్తించబడ్డాడు. 26వ సంవత్సరానికి అనుకున్నటువంటి దేశాలన్నింటినీ జయించేశాడు. 32వ సంవత్సరానికి ప్రపంచమంతటిని జయించడానికి నాకు ఇంకా లేవు అని ఏడ్చాడు. 33వ సంవత్సరానికి చచ్చిపోయాడు. సో ఈ యొక్క ఈస్ట్ ఇన్ఫ్లుయెన్స్, ఓరియంటల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, మన యొక్క ప్రభావము పాశ్చాత్య దేశాల మీద పడి ఆ దేశాలు మూఢ విశ్వాసాలతో చెడిపోకుండా దేవుడు అలెగ్జాండర్ని వాడి ఆ యొక్క వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ని అన్ని దేశాల మీద ప్రపంచవ్యాప్తంగా వేశాడు. సో గ్రీక్ భాషను దేవుడు వాడుకున్నాడు, గ్రీక్ కల్చర్ని దేవుడు వాడుకున్నాడు, గ్రీక్ ఫిలాసఫర్ల యొక్క ఫిలాసఫీని దేవుడు వాడుకున్నాడు. అండ్ మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్లో న్యూ టెస్టమెంట్ ఆల్మోస్ట్ 99% గ్రీక్ భాషలో రాయబడింది. ఈ రోజున ఇంగ్లీష్ ప్రపంచమంతా ఎలా పరిపాలించడానికి ప్రయత్నిస్తుందో దానికన్నా ఎక్కువగా ఆ రోజుల్లో గ్రీకు భాష ప్రపంచాన్ని పరిపాలించింది. యాక్చువల్గా అలెగ్జాండర్ గ్రీసు దేశస్థుడైనప్పటికీ పారసీకపు రాజ్యాన్ని అతడు
చేపట్టిన తర్వాత, ఐగుప్తుకు ఫరోగా మారిన తర్వాత అతడు ఈ రకంగా మారిపోయాడు. పారసీకుల్లాగా వస్త్రధారణ వేసుకునేవాడు అండ్ పారసీకుల్లాగానే తన జీవితాన్ని జీవించేవాడు. ఆయన ఒక పని చేశాడు. తన సైనికులను, సైనిక అధికారులను 9,000 మందిని తీసుకొని ఈ యొక్క ఈస్టర్న్ విమెన్కి ఇచ్చి పెళ్లి చేశాడు. సో యాక్చువల్గా మొట్టమొదటిసారి అలెగ్జాండర్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ కాస్ట్, ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ని జరిపించాడు. వెస్ట్ కేమ్ టు వెడ్ ది ఈస్ట్. సో ఈ రకంగా మనము సంక్రమ జాతి కలిగినటువంటి మనుషులముగా మారిపోయాం. సో వారు వీరిని, వీరు వారిని పెళ్లి చేసుకున్నారు. సో వారి సాంప్రదాయాలు వీరిలోనికి, వీరి సాంప్రదాయాలు వారిలోనికి, వారి భాష వీరిలోనికి, వీరి భాష వారిలోనికి. అండ్ దేవుడు దీన్ని ఎందుకు అనుమతించాడంటే ఆ రకంగా సువార్త అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలని. క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన అపోస్తలు ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఆయన సువార్తను వారు గ్రీసు భాషలో చెప్పినప్పుడు, గ్రీసులో రాసినప్పుడు ఆల్రెడీ అందరూ సిద్ధపరచబడ్డారు కనుక వాటిని చదువుకోవడానికి. సో అలెగ్జాండర్ చాలా జయాలు సాధించాడు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అతడు పారసీకులను దెబ్బగొట్టినప్పుడు అతడు కేవలం 35,000 మంది సైనికులతో వారి మీదకి వెళ్ళాడు. వారేమో 1,10,000 మంది పాద సైనికులు, అంటే ఫుట్ మెన్, అండ్ 10,000 మంది గుర్రపు రౌతులు. సో 1,20,000 మంది వారు, 35,000 మంది వీరు. అయినా కూడా అలెగ్జాండర్ ఒకే ఒక దెబ్బలో వారిని 20,000 మందిని చంపాడు. అలెగ్జాండర్ వైపు 100 మందే చనిపోయారు. సో దాంతో వారు బిత్తరపోయారు. ఆ తర్వాత వారు 331 BCకి పూర్తిగా అలెగ్జాండర్కి లోబడిపోయారు. అలెగ్జాండర్ దాన్ని జయించేశాడు. సరే, ఆ స్టోరీని నేను ఇప్పుడు పూర్తిగా చెప్పలేను, కానీ కట్ చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి వాక్యము ఎంత యాక్యురేటో, చరిత్ర ఎలా ఆయన చెప్పినట్టు నెరవేరిందో అది మనం తెలుసుకోవడానికి. మే 29 క్రీస్తు పూర్వం 323వ సంవత్సరం అలెగ్జాండర్ యొక్క సైనిక అధికారి స్నేహితుడు నియర్కస్ యొక్క ఘనత నిమిత్తం ఒక విందు జరుగుతోంది. దాంట్లో అలెగ్జాండర్ బాగా తాగేసి భోజనం చేసి పడుకోవడానికి వెళ్తున్నప్పుడు అతని స్నేహితుడు మీడియస్ వచ్చి ఇంకొక పార్టీకి నువ్వు రావాలని పిలిస్తే కాదనలేకపోయి అక్కడ ఇంకా తాగాడు. ఆ తాగిన తర్వాత చివర్లో ఎవరో ఆయనకు తెలియకుండా ఒక పెద్ద కప్పు తెచ్చి దాంట్లో మద్యం ఇచ్చి ఆయన తాగమన్నారు. అది తాగాడు. తాగి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఉదయానికి ఆయనకు జ్వరం వచ్చేసింది. అలెగ్జాండర్ ఎట్లా చచ్చిపోయాడో చరిత్రలో చాలా కథలు చెప్తారు. ఒకటేమో ఈ చివర ఇచ్చినటువంటి పాత్రలో అతని గురువైనటువంటి అరిస్టాటిల్ విషం కలిపాడు అలెగ్జాండర్ని ముట్టుబెట్టడానికి. అది అలెగ్జాండర్ స్నేహితుల ద్వారా అలెగ్జాండర్కి తాగించారు అని అంటారు. ఖచ్చితంగా మనకి తెలియదు. ఇంకొకటి, అలెగ్జాండర్కి మలేరియా జ్వరం వచ్చింది, అందుకని చనిపోయాడు. ఇంకొకటి, సెక్షువల్ డిజీజ్ వచ్చింది, అందుకని చనిపోయాడు. తెలియదు. కానీ అలెగ్జాండర్ ఎలాంటి వాడో చూడండి. ఇంత జ్వరం వచ్చి 103, 104తో వేడితో వణికిపోతున్నా బెడ్ మీద ఉండేవాడు కాదు. బయటకు వచ్చాడు, సైన్యంతో మాట్లాడుతున్నాడు, ఇంకా జరగాల్సినటువంటి విషయాల కొరకు వారిని పురిగొల్పుతున్నాడు. మరలా పార్టీకి వెళ్ళాడు, మరలా తాగాడు, మరలా వచ్చాడు, మరలా పడుకున్నాడు, మరలా లేచాడు. కొన్ని దినాలు జ్వరంతో. మనకి కాస్త ఏమన్నా అయితే మనం లేవం కదా. అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఎందుకు అయ్యాడు, మనం ఎందుకు అవ్వమో ఇక్కడే ఈ విషయాలు మనకు అర్థమవుతే బాగుంటుంది. సో అలెగ్జాండర్ని సైనికులు పట్టుకొని పడుకోబెట్టాల్సి వచ్చేదంట. అయినా కూడా మనోడు పడుపు మీద పడుకునేవాడు కాదు. సో ఇంత విపరీతంగా జూన్ 10వ తారీఖు 323 క్రీస్తు పూర్వము ఆ రోజున అకస్మాత్తుగా ఉదయమే అలెగ్జాండర్ బెడ్ మీద నుండి లేవక చనిపోయాడు. సో ఒక యవన కాలంలో కొమ్ము విరిగిపోయిందని బైబిల్లో రాయబడినట్లు అతడు చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత అతని రాజ్యాన్ని 4 విభజించుకున్నారు. కసాండర్ అనేటువంటి వ్యక్తి యూరోప్ని, గ్రీస్ని తీసుకున్నాడు. లైసిమాకస్ ఆసియా మైనర్ని, అంటే చిన్న ఆసియాని తీసుకున్నాడు. సెల్యూకస్ సిరియాను, బాబిలోన్ని తీసుకున్నాడు. టొలెమీ ఈజిప్టు, నార్త్ ఆఫ్రికా, పాలెస్టైన్ని తీసుకున్నాడు. ఈ యొక్క సెల్యూకస్ డైనాసిటీ నుండే ఒక వ్యక్తి వచ్చాడు 8వ రాజుగా. అతడే యాంటియోకస్ ఎపిఫేనస్. అతడే ఈజిప్ట్ మీద అండ్ పాలెస్టైన్ మీద దాడి చేశాడు. టొలోమీల మీదకి అతడు వెళ్ళాడు. అండ్ దాని గురించి మీరు చరిత్రలో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇతడి గురించి ప్రత్యేకంగా 23 నుండి 25 వరకు మనం చదువుతాము. ఏమనుంది? వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టెను. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు.
ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఇదంతా కూడా లిటిల్ హార్న్ గురించి, ఆ చిన్న కొమ్ము గురించి రాయబడినటువంటి విషయం. అండ్ ఈ చిన్న కొమ్ముకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎవరితో అంటే ఇస్రాయేల్ దేశంతో. యాంటియోకస్ ఈజిప్ట్ మీదకి వెళ్ళినప్పుడు అతనికి మరి ఎదురు దాడి, అంటే అతడు జయించలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో కోపం వచ్చి అతడు ఇశ్రాయేలీయుల మీద పడ్డాడు. అతని కోరిక ఏంటంటే ఇశ్రాయేలీయులను యూదా మతమును విడిపించి వారి దేవుడిని మరిపించి గ్రీకులుగా మార్చేయాలి, గ్రీకు దేవతలను ఆరాధించేటట్టు అండ్ గ్రీసు సాంప్రదాయాన్ని పాటించేటట్టు వారిని మార్చేయాలని అనుకున్నాడు. సో ఈ యాంటియోకస్ అనేటువంటి వ్యక్తికి స్వయంగానే ఎపిఫేనస్ అనేటువంటి బిరుదు పెట్టుకున్నాడు. ఎపిఫేనస్ అంటే గాడ్ ద మేనిఫెస్ట్, బహిర్గతమైనటువంటి దేవుడు. సో తను తాను నేనే మీ దేవుడను అని చెప్పుకునేటువంటి రీతిలో చెప్పుకునేవాడు. కానీ అతని ప్రజల్లో కొంతమంది అతన్ని ఎపిఫేనస్ అనే బదులు ఎపిమేనస్ అని పిలిచేవారు. ఎపిమేనస్ అంటే మ్యాడ్ మ్యాన్, పిచ్చివాడు, వెర్రివాడు అని పిలిచేవారు. ఇతడికి నిజానికి రాజ్యము దక్కకూడదు. ఇతని సహోదరుడు చనిపోయినప్పుడు సహోదరుని కుమారుణ్ణి అడ్డు తొలగించుకొని ఇతడు అన్యాయంగా రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతడు ఇక ఇశ్రాయేలు మీద పడ్డాడు. చేసిన మొదటి పని ఏంటంటే నిష్ఠ కలిగినటువంటి యూదునిగా, భక్తునిగా పేరుగాంచినటువంటి ఇశ్రాయేలు ప్రధాన యాజకుడైన ఓనియస్ని ఆ పదవి నుండి తొలగించి తన గ్రీసు సామ్రాజ్యానికి ఒత్తాసు పలికేటువంటి ఓనియస్ సహోదరుడైనటువంటి జేసన్ని ప్రధాన యాజకుడిగా నియమించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మెనేలస్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వచ్చి డబ్బిచ్చి ప్రధాన యాజకత్వపు ఆ పొజిషన్ని కొనుక్కున్నప్పుడు అతన్ని తొలగించి ఇతన్ని నియమించాడు. సో బేసికలీ క్రీస్తు పూర్వము 168వ సంవత్సరము, ఎగ్జాక్ట్గా 68, 71, 67 మనం చెప్పలేం, కానీ దరిదాపుల్లో ఆ సమయంలో ఇశ్రాయేలును అణచడానికి 20,000 మందిని యెరూషలేం మీదకి పంపాడు. నా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు చాలామంది మేము శ్రమల పాలయ్యాము, దేవుడిని నమ్ముకుని మేము బాధపడుతున్నాం, ఇవాళ నాకు ఎవరో SMS పంపారు. ఆ SMS మీకు చదువుతాను. న్యూ టు క్రైస్ట్ లైఫ్ మెనీ స్ట్రగుల్స్ విత్ పేరెంట్స్, దే ఆర్ ఆల్ హిందూస్, ప్లీజ్ ప్రే, హెల్త్ నాట్ గుడ్, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ప్లీజ్ ప్రే. సో న్యూ టు క్రైస్ట్ ఆల్ గాన్ కదా. తల్లిదండ్రులు వ్యతిరేకము, ఆరోగ్యం లేదు, ఏమీ అవ్వట్లేదు, ప్లీజ్ ప్రే. సో ఇలాంటి వారికి, మనలాంటి వారికి, మనకున్న బాధల గురించి మాట్లాడుకునే వారికి ఏం జరిగిందో చరిత్ర కొంచెం అర్థమవుతే బాగుంటుంది. 20,000 మంది యెరూషలేం మీదకి ఎపిఫేనస్ యొక్క సైనికాధికారి అపోలోనియస్ ద్వారా వచ్చినప్పుడు, సబ్బాతు దినాన్న యూదులందరూ సబ్బాతును ఆచరించే క్రమంలో ఉన్నప్పుడు వచ్చి ఆ ఒక్క రోజున 1,00,000 మంది యూదులను విగ్రహాలను ఆరాధించమంటే ఆరాధించనందుకు యెరూషలేములో సిలువ వేసి చంపారు. ఒకే రోజున 1,00,000 మందిని సిలువ వేసి చంపారు. అయినా కూడా యూదులు దానికి లొంగడానికి ఇష్టపడలేదు. తర్వాత ఒక్కొక్క యూదుల మగ పిల్లవాడిని పట్టుకొని వాడి వస్త్రాలు విప్పి వాడికి సున్నతి జరిగి ఉంటే సున్నతి జరిగినటువంటి ప్రతి మగ పిల్లవాడిని ఊరి నిండా ఎక్కడ పడితే అక్కడ ఉరిదీశారు. ఒకవేళ ఎవరైనా స్త్రీకి ఒక 10 దినాల 1 నెల బిడ్డ ఉండి ఆ బిడ్డను ఆమె ఎత్తుకుని ఉంటే ఆ బిడ్డ యొక్క వస్త్రం లాగి వాడికి సున్నతి జరిగి ఉంటే వాడిని ఉరిదీసి ఆ తల్లి మెడకే ఒక నెక్లెస్గా తగిలించి ఆ తల్లిని యెరూషలేం ప్రాకారాల మీదకి తీసుకెళ్లి పరుగులు తీయించి ఆమె బిడ్డతో సహా పైనుండి బండల మీద పడి చచ్చేటట్టు చేశారు. అత్యంత కిరాతకాలు ఎపిఫేనస్ యొక్క సైన్యము చేసింది. అందుకనే వారు ఎపిఫేనస్ కాదు, వీడు ఎపిమేనస్, వీడు వెర్రివాడు అని మంచిగానే పేరు పెట్టుకున్నాడు. స్త్రీలను విస్తృతంగా ఎక్కడ పడితే అక్కడ నరికి ఊచకోత కోశారు. సో ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించారు. దేవుడి యొక్క బలిపీఠం మీద ఒక పందిని బలిగా అర్పించారు. యూదులను వారి యొక్క దేవుణ్ణి వెక్కిరిస్తూ
ఎపిఫేనస్ యొక్క దేవత అయినటువంటి జ్యూస్ యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి యూదులందరినీ కూడా బలవంతం చేశారు, మీరు కూడా పందులను తెచ్చి ఈ యొక్క దేవతలకు బలి అర్పించండి. సో ఫ్యామిలీలో ఒక్కరు వ్యతిరేకించిన తిరగబడిన కుటుంబం అంతటి చంపేసేవారు. ఆ టైంలో ఒక కుటుంబము తిరగబడి ఆ వచ్చినటువంటి అధికారిని అండ్ ఇవ్వబోతున్నటువంటి వ్యక్తిని మరి వారు అడ్డుకొని అధికారిని చంపేసి అడవుల్లోనికి పారిపోయారు. వారే మక్కబీయులు. ఈ మక్కబీయుల కుటుంబం నుండే జూడస్ మక్కబియస్ అనేటువంటి చిన్న కుమారుడు మరి తిరుగుబాటు చేసి తన యూద జనముతో ఎపిఫేనస్ మీద పడి ఆ తరువాత క్రమంలో అతన్ని ఓడించి తిప్పి పంపించి 166లో అంటే క్రీస్తు పూర్వం 164లో ఆయన మందిరాన్ని తిరిగి పరిశుద్ధపరిచి దాన్ని పునఃస్థాపనలోనికి తీసుకుని వచ్చాడు. ఇది ఎందుకు జరిగింది అంటే భవిష్యత్తులో క్రీస్తు విరోధి చేసే కిరాతకాలు ఇంకా దారుణంగా ఉంటాయి. మచ్చు తునకగా వీటిని దేవుడు అనుమతించాడు. మీరు ఆల్రెడీ ఒక విషయాన్ని గమనించి ఉంటే 14లో అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును అని రాయబడి ఉంది. సో ఇది ఒక తీర్పు అన్నమాట. దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా దారి తప్పారు కనుక వారిని తీర్పులోనికి తీసుకురావడానికి వారిని ఎపిఫేనస్ చేతులకు దేవుడు అప్పగించాడు. సరే, ఆ రకంగా అది జరిగింది. 26, 27 మరో 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను, అది వాస్తవము, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును, నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను. సో దానియేలుకు గబ్రియేలు ఈ దర్శనాన్ని బయలుపరిచాడు. దీన్ని ఎవరికి చెప్పొద్దన్నాడు. చాలా దినాల తర్వాత ఇది జరుగుతుందన్నాడు. కొన్ని వందల ఏళ్లకు అది అలాగే తూచా తప్పకుండా జరిగింది. చరిత్ర దాన్ని మనకు పూర్తిగా నమోదు చేసి చూపుతోంది. ఇవన్నీ కూడా చరిత్రలో రాయబడినటువంటి విషయాలు. సో దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు పలికేటువంటి ప్రతి పలుకు వాస్తవము, దేవుడు పలికేటువంటి ప్రతి మాట తప్పకుండా నెరవేరుతుంది. 2000 సంవత్సరాల క్రితము యాంటియోకస్ ఎపిఫేనస్ అది చేశాడు అన్నది వాస్తవమైతే త్వరలో తిరిగి రాబోతున్నటువంటి క్రీస్తు కన్నా ముందు ఆయన రెండవ రాకడకు మునుపు సంఘము ఎత్తబడక ఒకవేళ దాంట్లో ఉన్నటువంటి వారు మోసపోయినటువంటి వారు అలాగే విడవబడితే వారు క్రీస్తు విరోధి చేతుల్లో దీనికన్నా దారుణంగా హింసల పాలవుతారు, చంపబడతారు. సో అది జరిగింది, అది ఖచ్చితం కనుక ఇది కూడా జరుగుతుంది, ఇది కూడా ఖచ్చితం అనేది వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఈ దర్శనము 27వ వచనం, ఈ దర్శనము కలగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. ఈరోజు మీరు ఈ యొక్క విషయం విన్నారు, అంత కాకపోయినా కొంతైనా మీకు అర్థమై ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి ఎంతమంది మూర్ఛిల్లుతారో నేను చూస్తాను, ఎంతమంది భోజనాలు మానేస్తారో నేను చూస్తాను. దానియేలు లాంటి పరమ భక్తుడు మరి వేదనకు గురైపోయాడు. ఆయన దాని గురించి వ్యాధిగ్రస్తుడయ్యాడు. మరి ఆయన తనలో తాను లేడు, అంతగా మదన పడ్డాడు, అంతగా బాధపడ్డాడు. ఎవరైనా సరే దానియేలులాగా తన ప్రజలను గురించి బహుగా ప్రార్థించి బహుగా ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఇలాగే బాధపడతారు. ఎందుకంటే దేవుని ప్రజలకు వచ్చేటువంటి దారుణమైన స్థితిని గురించి ఆయన బాధపడ్డాడు. మోషే కూడా అరణ్యంలో ఇశ్రాయేలీలను నడిపిస్తున్నప్పుడు వారు మాటి మాటికి విఫలమై మాటి మాటికి అవిధే చూపుతుంటే వారిని ఆయన తన గుండెల మీద మోసాడు కనుక దేవుడి దృష్టిలో మరి ఆ భారాన్ని మోసి దేవుడి దృష్టిలో ఎంతగానో వేదన పడేవాడు. దేవుడు దాన్ని చూసి వీరందరినీ నాశనం చేస్తానన్నా కూడా మోషే అడ్డుపడి వద్దు ప్రభు అని ఒప్పుకున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు సంఘాలకు రాసినప్పుడు అనేకుల గురించి నేను మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. సంఘములను గురించినటువంటి భారము నన్ను మరి విపరీతంగా వేధిస్తోంది అని అంటాడు. సో ఈ రకంగా నిజమైనటువంటి దైవ సేవకులు దానియేలు కావచ్చు, మోషే కావచ్చు, పౌలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి ఎదుట నమ్మకంగా ఉండేవారు వారి యొక్క మందలను మోస్తారు, వారి కోసం దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తారు. సో దానియేలు ఆ ప్రకారం ఉన్నాడు. కానీ ఒక మంచి మాట ఉంది ఇక్కడ, నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చి తిని. అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నన్ను నేను సముదాయించుకొని రాజుగారి పనిని చేయడానికి నేను ముందుకు సాగిపోయాను. ఐ వాజ్ అబౌట్ మై కింగ్స్ బిజినెస్. మన రాజుగారు కూడా మనకు ఒక పనిని అప్పగించారు. ఆ పనిని మనం ఎలా చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఇంటికెళ్ళి లూకా సువార్తను వెతుక్కోండి. అక్కడ యేసుప్రభు ఒక మంచి మాట అంటాడు, డూ బిజినెస్ టిల్ ఐ కమ్ బ్యాక్. నేను తిరిగి వచ్చేంత వరకు మీరు వ్యాపారము చేయండి. ఏం వ్యాపారము? దేవుడి రాజ్యమును విస్తరింప చేయడానికి
ఆయన కొరకు పనిచేసేవారిగా మీరు ఉండండి. సో దానియేలు ఈ రకమైనటువంటి అనుభవం గుండా వచ్చి మరలా వృద్ధాప్యంలో ఉన్న వెళ్ళి తన రాజుగారి యొక్క పనుల్లో నిమగ్నం అయిపోయాడు. ఆయన దేవుని కార్యాలు దేవుడి సమయంలో చేస్తాడని దేవుడికి అప్పగించుకున్నాడు. ప్రార్థన చేద్దాం. చారిత్రాత్మకమైనటువంటి ఆ దర్శనము చరిత్రలో క్రీస్తు కన్నా ముందే దేవుడు మరి నెరవేర్చాడు. ఇంకొక భాగము క్రీస్తు రెండవ రాకడకు ఆ సమయంలో నెరవేర్చడానికి సిద్ధంగా దేవుడున్నాడు. సో మనము వాక్యమును ఎంత జాగ్రత్తగా చదవాలో, పఠించాలో, గైకొనాలో ప్రభు మనకు చెప్తున్నాడు. ఆయన సార్వభౌముడు, ఆయనే సమస్తమును నిర్ణయించి కాలము ప్రకారము జరిగించువాడు. పరిశుద్ధుడు అయిన మా దేవా, మా తండ్రి, మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు స్తోత్రం. మాకున్న కొద్దిపాటి జ్ఞానంతో కొన్ని విషయాలు మీ వాక్యం నుండి మేము సేకరించి నేర్చుకోవడానికి మీ కృప దయచేసినందుకు మీకు స్తోత్రం. ప్రభువా, చరిత్ర మీరు ఏర్పాటు చేసినట్లే జరుగుతూ వస్తోంది. సో భవిష్యత్తు కూడా అట్లాగే ఉంటుంది. కనుక మేము కూడా మీ వాక్యానుసారంగా మీ కొరకు జీవించి మా రాజు, మా ప్రభు అయిన యేసు కొరకు పనిచేసే వారంగా ఉండినట్లు మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని, ప్రేరేపించమని, మేమందరము పరిశుద్ధులముగా పరిశుద్ధపరచబడి అలా వాడబడటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.